నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ గ్రాక్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది ఇండియాలో అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అని అంటే అసలు ఏది దాచకుండా అండ్ హిస్టరీ గురించి అయితే కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మొత్తం క్లియర్ గా చెప్తుంది. అసలు చాట్ జీపీటీకి మిగతా ఏఐలకి గ్రాక్ కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి గ్రాక్ అండ్ ఇటు బీజేపీ ఇది మొత్తం ఒక రైవల్వరీ స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే సోషల్ మీడియాతో ఉన్నటువంటి ప్రాబ్లమే ఇది. అన్ని పార్టీలు ఫేస్ చేస్తున్నాయి దీన్ని. అయితే ఇవి వద్దు అని ఆ ప్లాట్ఫామ్స్తో ఫైట్ చేసేటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు అది జరుగుతోంది. గ్రోక్ వర్సెస్ బీజేపీ అన్నప్పుడు ఎలన్ మస్క్కి బీజేపీకి మధ్య యుద్ధంగా మారితే ఆయన కోర్టుకు వెళ్ళాడని చెప్పి సమాచారం వస్తుంది. ఒకవేళ అదే జరిగితే దీన్ని కట్టడి చేయటం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది. అంటే ప్రపంచ బ్యాంక్ పరిపాలనలో భాగంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన కూడా నడుస్తోంది. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ గ్రోక్ని కానీ లేకపోతే మస్క్ని కానీ కాదనేటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లేదు. అయితే ఇక్కడ సమాచారం అందించటమే అది చేస్తున్న పని. ఆ సమాచారం అంటే వీళ్ళు ఏదైతే సెర్చ్ చేస్తారో ఈ ఒక కంటెంట్ అంటే రూపాయి మారకం విలువ మోడీ అని కనుక కొడితే దానికి సంబంధించి ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడాడో వస్తుంది. ఆ డేటా ఆధారంగా మీరు ఒక విశ్లేషణ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అది ఇబ్బంది కదా అనుకుంటే చరిత్రలో ఉంటాయి. మరి మీరు రోజు మాట్లాడినవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి ఏదో ఒక పేపర్లోనో ఎక్కడో చోట. ఆ రికార్డ్ అయినవి తన పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే అది మార్కెట్లోకి పంప్ చేస్తుంది. పరిధిలోకి రాని విషయాలు మాట్లాడదు. పరిధిలోకి రాని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంటర్నెట్ పరిధిలోకి రాని జ్ఞానం ఇంకా ఉంది. ఆ జ్ఞానం ఇంకా దానిలోకి రాలేదు. అయితే వీళ్ళ భయం ఏంటంటే వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా చాలా విషయాలు ప్రజల మెదళ్లలోకి పంపు చేస్తున్నారు. ఈ పంపు చేస్తున్నటువంటివన్నీ అబద్ధాలు అని ఇలాంటి యాప్ల ద్వారా తేలిపోతే ఏమిటి భవిష్యత్తు అనేది ఒక ఆందోళన ఉంది ఆ క్యాడర్లో. అంటే వీళ్ళు రకరకాల అభూత కల్పనలు ప్రజల మనసుల్లోకి పంపు చేస్తూ ఉంటారు రోజు. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అది యూట్యూబ్ కావచ్చు మరొకటి కావచ్చు. దాని ద్వారా ఇప్పుడు ఉదాహరణకి ఔరంగజేబ్ మీద లేకపోతే దేశ విభజన సమయంలో జిన్నా నిర్వహించిన పాత్ర మీద, ముస్లిం లీగ్ పాత్ర మీద రకరకాలుగా వీళ్ళకి అనిపించిన విషయాలన్నీ, అలాగే వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి క్యారెక్టర్ అనుకున్నవి, వీళ్ళు అనుకున్నటువంటి క్యారెక్టర్ల గురించి కొంచెం పెంచి మాట్లాడటం అనేది కామన్గా మారిపోయింది. ఈ మారిపోయినటువంటి సమయంలో వీళ్ళు అనేక రకాల సమాచారాన్ని ప్రపంచానికి ఇస్తున్నారు. ఈ సమాచారం అంతా తప్పు అని గనక ప్రూవ్ అయితే ఏమిటి పరిస్థితి అనేది, ఇలా చాలామందికి సమస్యలు ఉన్నాయి దానిలో. ఉదాహరణకి మహాత్మా గాంధీ హత్య గొడవే ఉంది. మహాత్మా గాంధీ హత్యకు సంబంధించి కొంత సమాచారం వాళ్ళు ఆ రోజున మీడియాకి డెలివరీ చేశారు ప్రభుత్వాలు. కానీ డెలివరీ చేయని సమాచారం కూడా చాలా ఉంది దానికి సంబంధించి. ఇలాంటివన్నీ కనుక ప్రజల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు దాని నుంచి ఒక కొత్త జ్ఞానం పొందే ప్రమాదం. ఇది జరిగితే చాలామంది ఇబ్బందులు పడతారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది. అంటే మహాత్మా గాంధీని విగ్రహంగా చూడాలనుకుంటున్నాడు జవహర్లాల్ నెహ్రూ. అందుకనే ఆ రోజున 10వ తారీఖు ఒక అటెంప్ట్ జరిగినా 30వ తారీఖు అటెంప్ట్కి వాళ్ళేమీ ప్రిపేర్డ్గా లేరు అడ్డుకోవటానికి అని చాలా పేపర్లు రాసినాయి. ఆ రోజున రాసినాయి. తర్వాత గాంధీ బాడీలోకి వెళ్ళింది 3 బుల్లెట్లు కాదు 4వ బుల్లెట్ ఉంది అని కూడా కొన్ని పత్రికల బ్యానర్ ఐటమ్లు రాసినాయి. ఇలాంటివన్నీ పంపైపోతే జనాల్లోకి ఇబ్బందే, ఎవరికైనా ఇబ్బందే. కాబట్టి ప్రజలకి అబద్ధాలు చెప్పాలి అనుకున్నప్పుడు ఆ అబద్ధాలు నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఉదాహరణకి శివాజీ వర్సెస్ ఔరంగజేబు అనేటువంటి ఒక ప్రోగ్రాం నడుస్తోంది. ఔరంగజేబుకు సంబంధించిన చాలా వాస్తవాలు దాచిపెట్టి చాలా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు వాంటెడ్గానే. అలాగే శివాజీకి సంబంధించి శంభాజీకి సంబంధించి చాలా వాస్తవాలు దాచి చాలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇవి వీళ్ళు ప్రచారం చేస్తున్నవి అవాస్తవాలు అని ప్రజలకు తెలుస్తాయి.
ఎలా తెలుస్తుంది అంటే దీనిలో కొడితే దీనిలో చాలా కంటెంట్ వస్తుంది, అదంతా చదవాలి. చదివిన తర్వాత మీరు ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ అభిప్రాయం మేరకు మీరు మాట్లాడాలి. అదంత ఈజీ వ్యవహారమేం కాదు. కొట్టగానే మీకు ఏదో జ్ఞానం రాదు దానిలోంచి. అది దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రికార్డ్ అంతా మీ ముందు పెడుతుంది. ఆ పెట్టిన రికార్డుని ఒక సమప్ చేసి ఒక చిన్న నోట్ ఇస్తుంది. ఆ నోట్ ఆధారంగా మీరు ఆ సమాచారం అంతా చదివి మీరు ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతవరకే, దాని పరిధి అంతకు మించి ఏం కాదు. ఇలా చాలా విషయాల మీద అది సమాచారం ఇస్తుంది. సమాచారం ఇచ్చే యాప్ మాత్రమే అది. ఈ సమాచారం ఎక్కడెక్కడది ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నా కానీ అది లాక్కొచ్చి మీ ముందు పెడుతుంది. ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, అతని పేరు కొడితే అతనికి సంబంధించి అతను ఏ ఏ ప్లాట్ఫామ్స్ మీద ఏమేం మాట్లాడాడు, దీనిలో ఏకసూత్రత ఉందా లేదా, ఆ కంటెంట్ అంతా ఇస్తోంది. ఎవరి పేరైనా కొట్టచ్చు. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని నుంచి ప్రజలు చాలా విషయాలు తెలిసేసుకుని సొంత నిర్ణయాలు తీసేసుకుంటే ఏమిటి పరిస్థితి అనే ఆందోళన ఉండొచ్చు, కానీ దాన్ని అడ్డుకునే పరిస్థితి మాత్రం ఉండదు. దాన్ని అడ్డుకునే పరిస్థితి డెఫినెట్గా ఉండదు. అడ్డుకోవడం అంటే వరల్డ్ బ్యాంక్తో యుద్ధం చేయటమే. ఆ యుద్ధానికి సిద్ధంగా భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారు కానీ లేడు. కానీ ఎట్లా చెయ్యాలి అంటే దానికి ఫీడ్ అయ్యేటువంటి సమాచారంలో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా కనుక ఫీడ్ అయిపోతాయి ప్రాపర్గా, అప్పుడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి త్రూ యాపే వీళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది. అంటే ఒక 3 విషయాలు ఒక ఇది వస్తే, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ కొంత వస్తే అదర్ సైడ్ ఆర్గ్యుమెంట్ కూడా కొంత ఉంటుంది. ఈ రెండింటిని జడ్జి చేసుకుంటూ పెడతారు. వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా కనుక కంటెంట్ పెట్టేస్తే దాని దృష్టికి వచ్చేలాగా వీళ్ళు కూడా రకరకాల ఏరియాల్లో కంటెంట్ పెట్టాలి. అలా పెట్టి దాన్ని వాడుకోవచ్చు, వాళ్ళు అనుకూలంగా కూడా వాడుకోవడానికి అవకాశం. ఆ ప్రయత్నం ఏదైనా బీజేపీ చేస్తుందేమో అనుకుంటున్నాను. కానీ యాప్లు తీసేయటాలు ఇలాంటి పనులు అయితే చేయరు. ఓకే, అంటే దీన్ని అరికట్టడానికి ఒకవేళ అంటే ట్రంప్ ఎలన్ మస్క్ ఒకటే కాబట్టి, పైగా మోడీకి ట్రంప్ స్నేహితుడే కాబట్టి ఇలా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. అంటే అసలు ఈ టోటల్ యాప్స్ ద్వారా ఒక వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా ప్రజలు వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారు అనేది బయటకు తీసుకురావడం. ప్రజలు వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు మనసుల్లోనే పెట్టేసుకుంటే కుదరదు. అందరూ పత్రికల్లో రాయరు, అందరూ తమ భావాలను వ్యక్తం చేయరు. వ్యక్తం చేయని వాళ్ళ చేత కూడా వ్యక్తీకరణ చేయించటం అనేది సోషల్ మీడియా ఉద్దేశం. చాలామంది ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది రాసేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ రాస్తున్నారు. రకరకాల అంశాల మీద ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఎక్కడో చోట తమ అభిప్రాయం రాసేస్తున్నారు. ఈ రాయటం ద్వారా ప్రజల మెదళ్లలో ఏముందో ప్రభుత్వాలకు తెలుస్తుంది. తెలిసాక వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరెవరు తమకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనే ఒక డేటా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యాప్లన్నీ కూడా ఫోన్ నెంబర్తో అనుసంధానం ఉంటాయి. ఫోన్ నెంబర్తో పాటు గూగుల్ మెయిల్తో యాడ్ అయి ఉంటాయి. ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా ఆ ఫోన్ నెంబర్ తాలూకా డేటాలో అది స్టోర్ అయిపోతూ ఉంటుంది. స్టోర్ అయిపోయినప్పుడు బలానా అంశం మీద ఎవరెవరు వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేశారంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ వచ్చేస్తే ఇంతమంది మనుషులు మనకు వ్యతిరేకులు అని చెప్పి ఒక్కొక్కడిని అలా ఎలిమినేట్ చేయాలో ఆలోచించవచ్చు. దానికోసం ఈ సోషల్ మీడియా అనేది ఉంది. ప్రపంచాన్ని మీరు ఆవిష్కరించుకోండి అని చెప్పడం కోసం కాదు, ప్రజాసేవ కోసం కాదు. ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకుని వాళ్ళ మీద దాడి చేయడానికి పెట్టారు ఆ వ్యవస్థ. అందుకని ఇది కేవలం భారతదేశానికి సంబంధించిన వ్యవహారం కాదు. గ్లోబలైజ్ అయిపోయి ఉన్నాం మనం. గ్లోబలైజ్ అయిపోయినటువంటి ఎకానమీలో స్ట్రేట్ వ్యతిరేక అభిప్రాయాలు ఎవరిలో ఉన్నాయనేది తెలుసుకోవటం వాళ్ళకి అవసరం, అమెరికాకే అవసరం. అందుకని చాలా పెద్ద పెద్ద సర్వర్లు పెట్టి ప్రపంచ జనాభా ఏం ఆలోచిస్తోందో వాటన్నిటినీ జాగ్రత్తగా నెంబర్ల వారీగా భద్రపరుస్తున్నారు. నెంబర్ల వారీగా భద్రపరచడంతో పాటు వాళ్ళ యాప్ మూవ్మెంట్ కూడా నిఘా ఉంది. యాప్ మూవ్మెంట్ అంటే ఎవరెవరు ఫోనుల్లో ఏ యాప్స్ డౌన్లోడ్ అయి ఉన్నాయో ఆ యాప్ల ద్వారా వాళ్ళు చేస్తున్న రోజువారీ కార్యక్రమాలు ఏమిటి, ఎవరితో ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు,
ఎవరికి డబ్బులు పంపిస్తున్నారు, ఎవరి నుంచి డబ్బులు పొందుతున్నారు, ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, వీళ్ళకున్న అవసరాలు ఏంటి, వ్యసనాలు ఏమిటి దగ్గర నుంచి మొత్తం వీళ్ళ జీవితం ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రతి మనిషి బిగ్ బాస్ షోలో ఉన్నామ్మా. ఓకే. అంచేత ప్రతి మనిషి వాచింగ్లో ఉన్నారనే విషయం తెలుసు అందరికీ. ఇదేదో యాప్ మీద బీజేపీకి ఏదో నష్టం జరిగిపోతుంది అని కాదు. ఈ నష్టాన్ని నివారించడానికి ఏం చేయాలో వాళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్కి తెలుసు. సో దీన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు రంగంలోకి దిగుతారు. దిగి ఇప్పుడు అది సరఫరా చేస్తున్నటువంటి సమాచారం తప్పు అనేటువంటి సమాచారం వీళ్ళు నింపుతారు సోషల్ మీడియాలో. నింపితే అదంతా కూడా దాంతో పాటు సరఫరా చేస్తుంది. దాంతో చదివేవాడు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒక స్టాండ్ తీసుకోక తప్పదు. అలా దాన్ని పొల్యూట్ చేయటం ఎలా అనే కార్యక్రమంలో ఉంటారు తప్ప ఆయన ఆల్రెడీ అంటే వీళ్ళు ఏదన్నా ముందడుగు వేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకి ఒక సబ్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన విషయాన్ని అంత దూరం